దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. ఆమేన్. ఈ ఉదయకాల శుభములు మీకు తెలియజేయుచున్నది రెవరెండ్ కె శ్యాంబాబు. ఈ దినము కొరకు దేవుని వాక్యము. యెహోవాయే నిన్ను కాపాడువాడు, నీ కుడి ప్రక్కను యెహోవా నీకు నీడగా ఉండును. 121వ కీర్తన 5వ చరణము. ప్రభునందు ప్రియులారా, దేవుడు నిత్యము ఉండువాడు. యాహ్వే అనే మాటకు ఉన్నవాడు అని అర్థం. ఆయన ఎల్లప్పుడూ ఉండివాడయ్యున్నాడు. అదే మాటను ఆయన కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువునకు ఆపాదించబడింది. ఎమ్మానుయేలు అను పేరు యేసుక్రీస్తునకు ఆపాదించినప్పుడు దాని అర్థము దేవుడు మనకు తోడు అని. 121వ కీర్తనలోని 5వ చరణమును దావీదు దేవుని యందున్న నమ్మికను మరింతగా ప్రస్ఫుటము చేస్తూ, దేవుడు అప్పుడో ఇప్పుడో అక్కడో ఇక్కడో తోడుగా ఉండుట కాదు, దేవుడు నిత్యము ఆయన భక్తులకు తోడుగా ఉంటాడు, ఆయన నీ కుడి ప్రక్కనే నీకు నీడగా ఉన్నాడు అని ధైర్యంను ప్రబోధిస్తున్నాడు. 91వ కీర్తనలో 14-16 చరణాలలో ఉన్న వాక్యమును గమనించినట్లయితే, అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనుక నేనతన్ని తప్పించెదను, అతడు నా నామం నెరిగినవాడు గనుక నేనతన్ని ఘనపరిచెదను, అతడు నాకు మొర్రపెట్టగా నేనతనికి ఉత్తరమిచ్చెదను, శ్రమలో నేనతనికి తోడై ఉండేదను, అతన్ని విడిపించి అతని గొప్ప చేసేదను, దీర్ఘాయువు చేత అతనిని తృప్తిపరిచేదను, నా రక్షణ అతనికి చూపించేదనని దేవుడు తెలియచేస్తున్నటువంటి మాటలివి. నిత్యముగా ఆయన మనకు తోడుంటేనే కానీ మన ప్రతి పరిస్థితికి తగిన సహాయము చేయలేడు. ఆయన మనకు తోడుగా మనకు నీడగా ఉన్నాడు కనుక ఆపద వేళల్లో మనము దేవునికి మొర్రపెట్టినప్పుడు దేవుడు మనకు తగిన సహాయమును అనుగ్రహిస్తున్నాడు. మనము ఆయన చూస్తున్నాడు కదా, ఆయనే సమస్తము చేసుకుంటాడులే అని మౌనం దాల్చడం కాదు. మన ప్రతి విధమైనటువంటి ఆవేదన, సమస్తమైనటువంటి శ్రమ, సమస్యలు దేవునికి విన్నవిస్తూ ఉండాలి. విన్నవించడమే కాదు, ఆయనను నిత్యము స్తుతించుచు ఆరాధించుచు ఉండాలి. శ్రమ కలిగినప్పుడు ప్రార్థన చేయడం కాదు, శ్రమ కలిగినప్పుడు దేవునిని ఆరాధించడం కాదు. అది మన జీవితములలో ప్రతి ఉదయం నుంచి సాయంత్రం వరకు మన కార్యకలాపాలలో ఉంటుండగానే దైవనామ స్మరణ చేయుట ఎంతో విశేషమైనటువంటి ఆశీర్వాదము, ఆదరణ కలుగుతున్నది. 92వ కీర్తనలో మొదటి 2 చరణాలలో ఈ మాటలున్నాయి. యెహోవాను స్తుతించుట మంచిది, మహోన్నతుడా నీ నామమును కీర్తించుట మంచిది. ఉదయమున నీ కృపను, ప్రతి రాత్రి నీ విశ్వాస్యతను 10 తంతుల స్వరమండలముతోను గంభీర ధ్వనిగల సితారతోను ప్రచురించుట మంచిది అనే వాక్యమును తెలియచేయుచున్నాడు భక్తుడు. కనుక ఈరోజు మన జీవితములలో ప్రతి విషయంలోనూ ఉదయము సాయంకాల ప్రతి పరిస్థితుల్లో దేవునిని స్తుతించాలి, దేవునితో మాట్లాడాలి. అంతేగాని ఆపద కలిగినప్పుడు అప్పుడేదో ఆవేదన కొలది మాట్లాడడం, ప్రార్థన చేయడం సరికాదు. మనతో దేవునితో మనకున్నటువంటి ఆత్మీయమైన సత్సంబంధాన్ని మనము నిత్యము కొనసాగించాలి. కనుక మనము కూడా లోకంలో అనేక మందిని చూస్తూ ఉంటాం. బాగున్నప్పుడు మనం ఎప్పుడు వారిని కలవము, వారు మనల్ని కలరు. కానీ మనం ఎప్పుడైనా ఆపద కలిగినప్పుడు వారిని సంప్రదించినప్పుడు వారంటారు, ఇప్పటికి మేము నీకు గుర్తొచ్చామా అని. కాబట్టి మనుషుల యొక్క వ్యక్తిత్వాలకు, దేవుని యొక్క వ్యక్తిత్వాలకు భిన్నముగా ఉన్నాయి. కానీ మనుషులను మనము ఏ రీతిగా ఆదరించబడాలని కోరుతుంటామో, వారు మనకేం చేయాలని కోరుతామో, దేవుని సన్నిధానములో దేవుడు మన నుంచి స్తుతులను, ఆరాధనను ఆశిస్తున్నాడు. మన హృదయపూర్వకమైన భక్తిని దేవునికి తెలియపరిచినప్పుడు దేవుడు మన ఎడల ప్రత్యేకమైన కృపను చూపడానికి ఇష్టపడుతున్నాడు. 23వ కీర్తన 4వ చరణములో, గాఢాంధకారపు లోయలో నేను సంచరించినను ఏ అపాయమునకు భయపడను, నీవు నాకు తోడయుందువు, నీ దుడ్డు కర్రయు నీ దండమును నన్ను ఆదరించును అని తెలియచేస్తున్నాడు భక్తుడు దావీదు. ఈ రోజున మనము కూడా అట్టి నిశ్చయమైన నిబ్బరమైన మనస్సుతో, విశ్వాసంతో దేవునిని కొనియాడి గణపరచాలి. ఆధ్యాత్మికమైనటువంటి స్పృహతో దేవుని సన్నిధిని మెలగగలిగితే దైవ ప్రసన్నిధిని మనము అనుదినము అనుభవించగలం. ఆయన మనకు తోడై ఉన్నాడు, మనల్ని విడిచి ఎడమగా ఉండేవాడు కాదు. కనుక ఆయన సమీపముగా ఉండే దేవుడే కానీ మనకు దూరమైనటువంటి దేవుడు కాదు. కనుక విశ్వాసముతో మోకరిల్లి ప్రార్థన చేయి. నీ ప్రతి పరిస్థితులలో ఆయనకు తోడు నీడయుండి కడవరకు నిన్ను నడిపిస్తాడు. విశ్వాసముతో దేవుని సన్నిధిని కొనసాగు. దైవాశీస్సులు కలుగునుగాక. ఆమేన్. ప్రార్థన.
ప్రేమగల తండ్రి, ఘనమైన దేవ, నీ పరిశుద్ధ నామమునకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. దివ్యమైన నీ వాక్యము చేత మమ్మలను ఎప్పటికప్పుడు బలపరుస్తూ అభయమిస్తున్నావు. స్తోత్రాలు. నీ మాటలను బట్టే మేము మనోధైర్యమును కలిగి ఈ శేష జీవితమును కొనసాగించగలుగుచున్నాం. ప్రభువా, మాకున్నటువంటి ధైర్యము మీకు తెలుసు. మేము పిరికివారముగా ప్రతి పరిస్థితులకు నాయనా ప్రభు ఆవేదన చెందుతూ ఆందోళనల చేత ప్రభా అనేక రకాలైన వ్యాధి రోగ రుగ్మతలకు గురి అవుతున్నాం. ప్రభా, మమ్మల్ని గురించి మేము చింతించుటను బట్టి మేము మా ఎత్తు ఒక మూరడు ఎత్తు చేయలేము, తగ్గించుకొనలేము. కానీ నీ సన్నిధిని మా చింత యావత్తు ప్రార్థన పూర్వకంగా మోపుతున్నాం. మా ప్రతి భారమును భరించు దేవుడవు నీవే. మాకు సదాకాలము తోడయుండు వాడువు నీవే. మాకు సమీపముగా ఉండే దేవుడవు నీవే. తండ్రి, నీ సన్నిధిని విజ్ఞాపన చేస్తున్నాం. ప్రతి బాధ, వ్యాధన, సమస్యలు ఉన్న బిడ్డలను ఆదుకొనండి. వ్యాధి రోగ రుగ్మతలు స్వస్థపరచండి. మానసిక ఒత్తిడి నుంచి విడుదల కలిగించి శాంతి, సమాధానము, నెమ్మదిని ప్రసాదించండి. కుటుంబపరమైన ప్రతి సమస్యలను, సామాజిక పరమైన ప్రతి ఇబ్బందుల నుంచి నీ బిడ్డలను ఆదుకుని నీ కృపకు పాత్రులుగా చేసి నీ మహిమను చూపమని యేసుక్రీస్తు నామమున ప్రార్థన చేయుచున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మయను త్రియేక దేవుని దీవెన ఎల్లప్పుడూ మీకు తోడయుండునుగాక. ఆమేన్.